నమస్కారం బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్ను గెలిపించాలన్న మంత్రి సీతక్క. నకిలీ విత్తనాలు ఎరువులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. అమ్మ ఆదర్శ పాఠశాలలో జరుగుతున్న పనులను పరిశీలించిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతను పరిశీలించిన కాకినాడ జిల్లా కలెక్టర్ జెనివాస్. వికారాబాద్ మండలంలో అమ్మ ఆదర్శ పాఠశాలలో మరమ్మతు పనులను పరిశీలించిన కలెక్టర్ సి నారాయణ రెడ్డి. ములుగు జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచార సభలో మంత్రి సీతక్క మాట్లాడుతూ యువకుడు సౌమ్యుడు అయిన తీన్మార్ మల్లన్ను పట్టభద్రులకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా అత్యధిక ఓట్లు వేసి భారీ మేజర్తో గెలిపించాలని కోరారు. అధికారంపైన కేటీఆర్ అహం పోలేదని కేటీఆర్ పై నిప్పులు చెరిగారు. ఈ రోజు ప్రశ్నించే గొంతుకలంటే టీఆర్ఎస్ నాయకులకు భయం. అలా అవార్డు రావాలంటే మీకే రావాలి. బ్లాక్ మెయిల్ చేయడంలో కూడా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మీకే ఇవ్వాలి బ్లాక్ మెయిల్స్ గా అవార్డు. కాబట్టి ఎక్కడ కూడా మనం చూసి దుర్మార్గంగా చేస్తున్నారు. ధైర్యంగా భయపడకుండా ప్రతిదీ ఉన్నట్టుగా ప్రజల కోసం మాట్లాడుతుంటే మరి చర్చలో వెళ్తే ఎప్పుడు రాకపోయిన వాళ్ళు. కానీ ఈ రోజు మరి కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నాని ప్రకటించిండ్రు. ప్రకటించిన తర్వాత టిఆర్ఎస్ పార్టీలు నువ్వు చేయరాదన్నా అంటే నువ్వు చేయరాదన్నా వాళ్ళు చూడదే కథ కది. కేటీ రామారావు ఏమంటాడంటే ఇక బీజేపీ అయిన సంగతి మీకు ఎక్కున్నది. ఆయన వరంగల్కి నల్గొండ పోయేసరికి రిజల్ట్ వస్తుంది అయిపోతుంది. మాకు మా అయిపోయింది ఏజ్ బార్ అయిపోయింది ఆయన ఏమైపోయారని మాట్లాడుతా ఉన్నారు. ఇలా తీన్మార్ మల్లన్నను పట్టుకొని బ్లాక్ మెయిలర్ అని మాట్లాడుతా ఉన్నారు. ఓకే, ఈ 10 ఏళ్లలో మీ ఎంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బ్లాక్ మెయిల్ చేసింది తీన్మార్ మల్లన్న? మీ అయ్యం బ్లాక్ మెయిల్ చేసిందా? నిన్ను బ్లాక్ మెయిల్ చేసిందా? 10 సంవత్సరాల కాలం పాటు 10 ఏళ్ల కాలం పాటు మీరే కదా పవర్ లో ఉన్నది. ఆలేరు పట్టణంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నకిలీ విత్తనాలు ఎరువుల అమ్మకాన్ని అరికట్టాలని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ నియోజకవర్గ రైతులు నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. నకిలీ విత్తనాలకు తావు ఉండకుండా అధికారులు చర్యలు చేపట్టాలని, నకిలీ విత్తనాలు ఎరువులు అమ్మేవారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి రైతన్న కూడా నాణ్యమైన విత్తనాలు వాడుకొని పంట దిగుబడి వచ్చే విధంగా ముందుకెళ్లాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నిన్న గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. ఎక్కడ కూడా నకిలీ విత్తనాలకు తావుండకూడదు. నకిలీ విత్తనాలు కానీ నకిలీ ఎరువులు కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దరఖాస్తు తీసుకున్నామో వాటిని అన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం జూన్ 6 తారీఖు తర్వాత మళ్ళీ మీ గ్రామాల వచ్చి అందరినీ ఎంపిక చేసి వాళ్ళకి లబ్ధి చేకూరుస్తామని చెప్పి మాట ఇస్తూ రేపు ఢిల్లీలో కూడా ఇందిరమ్మ రాజ్యం తోటి రాహుల్ గాంధీ గారు ప్రధాని అయి ప్రతి పౌరుడికి ఉద్యోగ అవకాశాలు, ప్రతి మహిళకి ఏదైతే అర్హత ఉన్న వాళ్ళకు ₹1,00,000, అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించి భారతదేశంలో మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పి మాట ఇచ్చడం ఆ దశగా పయనిస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా రైతులు ఈ అవకాశాలను వాడుకోవాలని చెప్పి విజ్ఞప్తి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పరిధిలో భాగిరితిపేట, గూడెంపల్లి, మడతపల్లి, రంగేపల్లి గ్రామాల్లో, గోరీ కొత్తపల్లి మండలంలో రూపురెడ్డిపల్లి, చిన్నకొడపాక గ్రామాల్లో అమ్మ ఆదర్శ పాఠశాలలో జరుగుతున్న మరమ్మతు పనులు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పలు గ్రామాల్లో అమ్మ ఆదర్శ పాఠశాలలో జరుగుతున్న మరమ్మతు పనులు పాఠశాలలు పునఃప్రారంభమయ్యేసరికి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
భోజనం తిన్న తర్వాత చేతి పట్టుకోవడానికి అక్కడ ప్లాట్ఫామ్ ఉండాలి, తాగడానికి నీళ్ళు ఉండాలి, అక్కడ వాష్రూమ్ వెళ్ళడానికి టాయిలెట్ ఉండాలి. వాళ్ళకి ఇచ్చేస్తే వీలే అమ్ముతారు. బయట మార్కెట్లో 25 రూపాయలు ఉంటాయి. నాకు తెలిసి ఇది ఇక్కడ హ్యాండ్ వాష్ ప్లాట్ఫామ్. సో ముగ్గురు ఎవరెవరు ఉన్నారు? లక్ష్మయ్య, రమయ్య అని ఫలానా వ్యక్తి ఉన్నారు. సరే ముగ్గురు ఉన్నారు, ముగ్గురికి మేము పేమెంట్ చేశాము. అప్పుడు ఎవరైనా వచ్చి వీళ్ళతో కూడా అడుగుతారు, ఈ బాబు మీరు ఇక్కడ పని చేశారా నిజంగా, అవునా కాదా? అప్పుడు సరే మేము పని చేయలేదు, మా పేరు మీద వేరే వ్యక్తికి డబ్బు ఇచ్చేశారు, అట్లాంటి ఆరోపణలు లేకుండా చూడండి. ఏది చేసినా ఒక నోట్బుక్లో ఒక డైరీలో రాస్తూ ఉండండి. మేము ఎవరెవరికి దేనికోసం పైసా ఇచ్చాము, ఇటుకలకి ఎంత పేమెంట్ చేశాము, ఇటుకలు టోటల్ ఎన్ని వచ్చినాయి, ఏమైనా మెయింటైన్ చేస్తున్నారా? నెక్స్ట్ టైం నేను వస్తే ఎంపీడీ గారు నెక్స్ట్ ఇన్స్పెక్షన్కి ప్రతి స్కూల్కి నాకు వివరాలు కావాలి. ఇప్పటి వరకు ఒకవేళ వాళ్ళు తయారు చేయకపోతే చేయించండి. మీకు ఆల్రెడీ నేను గైడ్లైన్స్ కూడా ఇచ్చాను, ఏ విధంగా నాకు కావాలి. వాళ్ళకి ఎవరికి ఈ ఇటుకలకి ఎంత ఇస్తున్నారు, మిగతా సిమెంట్కి ఎంత ఇస్తున్నారు, అసలు ఏంటి విఏకి ఇచ్చామంటే లోకల్ లెవెల్లోనే చేయడానికి ఇచ్చాము. సో మీరు మండల్ లెవెల్లోనే ఏదో ఒక ఐడెంటిఫై చేసుకోవచ్చు, లేకపోతే వీళ్ళు ఎక్కడికైనా ఇస్తే అట్లీస్ట్ కొంచెం వెరిఫై చేయండి. అది అన్రీజనబుల్గా ఉండకూడదు. కాకినాడ జేఎన్టీలో భద్రపరిచిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రత నిఘా వ్యవస్థను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జెనివాస్ ఇతర ఎన్నికల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించి అధికారుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం లాగ్ రిజిస్టర్లో సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రత నిఘా వ్యవస్థను పరిశీలించేందుకు 2-3 రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఏజెంట్లను తీసుకెళ్లడం జరుగుతుందని, స్ట్రాంగ్ రూమ్ల పరిశీలనకు వచ్చే వారి వివరాలు తప్పనిసరిగా లాగ్ రిజిస్టర్లో నమోదు చేయాలని ఆదేశించారు. వికారాబాద్ మున్సిపల్ మండల పరిధిలోని కొంపల్లి, రామయ్యగూడ, కోటాలగూడ, కామారెడ్డిగూడ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా చేపడుతున్న పనులను జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం మహిళా సంఘాలపై ఉన్న నమ్మకంతో అమ్మ ఆదర్శ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనపై బాధ్యతలు అప్పగించడం జరిగిందన్నారు. పాఠశాలలో చేపట్టిన వివిధ పనులకు అంచనాల మేరకు కొంత నిధులు ముందుగానే చెల్లించడం జరిగిందన్నారు. మొదటి ప్రాధాన్యతగా మౌలిక సౌకర్యాలైన మంచినీటి సౌకర్యం, టాయిలెట్ నిర్మాణాలు, మరమ్మతులు, విద్యుత్ పనులు చేపట్టాలన్నారు. పాఠశాలలో చేపట్టాల్సిన పనులను మంజూరైన నిధుల ద్వారా పక్కగా చేపట్టాలని ఆయన తెలిపారు. కల్తీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్టులు నమోదు చేస్తామని ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ హెచ్చరించారు. జిల్లాలో గల విత్తన డీలర్స్తో అవగాహన సదస్సు నిర్వహించారు. CCSCI ఆధ్వర్యంలో పోలీస్ శాఖ తరఫున ప్రత్యేక నిఘా టీంలు కేటాయించామని తెలిపారు. ఫేక్ క్యూఆర్ కోడ్ అంటే ఇప్పుడు జనరల్లీ మనము ఏదైనా ప్యాకెట్స్ చూస్తే దానిపైన ఒక క్యూఆర్ కోడ్ అని ఉంటుంది. ఐ హోప్ అందరికీ తెలుసు ఇక్కడ క్యూఆర్ కోడ్ అంటే జస్ట్ ఒక స్మాల్ స్క్వేర్ షేప్లో ఉంటుంది. ఇట్ విల్ బి సమ్ బ్లాక్ కలర్ ఇట్లా పిక్టోరియల్ ఇమేజ్ ఉంటుంది.
అది స్కాన్ చేయడం అందరి మొబైల్లో ఉంటుంది. జస్ట్ గో త్రూ ఇట్. దానికి స్కాన్ చేస్తే అది ఒరిజినల్లా కాదా అనేది మీకు ఇమీడియట్లీ తెలిసిపోతుంది. అండ్ మోర్ ఇన్ఫ్యాక్ట్ ఫ్రమ్ అవర్ డిపార్ట్మెంట్ సైడ్ సిఐ శ్రీనివాస్ విల్ బి ఇన్ఛార్జ్. ఆయన ఇప్పుడు దీనిపైన స్పెషల్ ఫోకస్ పెట్టడానికి ఒక టాస్క్ ఫోర్స్ లాగా టీం ఫామ్ చేశాము. ఆయన నంబర్ మీరు అందరూ కూడా తీసుకోవాలి. తీసుకొని యూ హ్యావ్ టు బీ ఇన్ టచ్ విత్ దెమ్. ఆయన కూడా మీతో రెగ్యులర్గా టచ్లో ఉంటారు. సో మెయిన్ పర్పస్ ఏంటంటే దిస్ ఈజ్ ద టైం మెయిన్లీ. జూన్ 8న జరిగే నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బెల్లంపల్లి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి మికేష్ అన్నారు. కక్షిదారులు సంవత్సరాల తరబడి కోర్టు చుట్టూ తిరుగుతూ డబ్బులు సమయం వృధా చేసుకోకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాజీ మార్గమే రాజమార్గం అన్నారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు నేషనల్ లీగల్ సర్వీసెస్, స్టేట్ లీగల్ సర్వీసెస్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ వారి ఆదేశాల మేరకు జూన్ 8వ తారీఖు నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించబడుతుందండి. దానికి జూన్ 1వ తారీఖు నుంచి జూన్ 8వ తారీఖు వరకు రోజు కూడా లోక్ అదాలత్ నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించ అవార్డు ఇవ్వబడుతుంది. ఆ అవార్డు బోత్ పార్టీస్ మీద కూడా బైండింగ్ ఉంటుంది. ఇద్దరూ కూడా విన్ విన్ పొజిషన్లో ఉంటారు. దాని మీద ఎటువంటి అపీల్ ఏది కూడా ఉండదు. ఇద్దరు పార్టీస్ కూడా బైండ్ అయి ఉంటాయి దాని మీద. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని చెప్పి మంచిర్యాల పట్టణ కేంద్రంలోని ఎం కన్వెన్షన్ హాల్లో పత్రికా సమావేశంలో పాల్గొన్నారు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్. ఆయన మాట్లాడుతూ మంచిర్యాల జోన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న పలువురు నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు. బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, బైక్, ఎల్ఈడీ టీవీ, హోమ్ థియేటర్, గిటార్ దాదాపు 11,72,000 రూపాయల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దీంట్లో భాగంగా ఒక 7 మందిని మనము అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళలో ఇన్ఫర్మేషన్ ద్వారా వాళ్ళ యొక్క సీజర్స్ వాళ్ళ దగ్గర ఈ 14 కేసులకు సంబంధించి మొత్తము 16 గ్రాముల గోల్డ్ అండ్ 75 వెండి అండ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఒక ఎల్ఈడి టీవీ మరి మొత్తాలన్నీ పట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మీరు డిస్ప్లే చేసిన వస్తువులను రికవర్ చేయడం జరిగింది. ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. గోల్డ్ వర్త్ ఆఫ్ 9,22,000, సిల్వర్ వర్త్ ఆఫ్ 60,000, బైక్ వర్త్ ఆఫ్ 50,000, ఎల్ఈడి టీవీ, హోమ్ థియేటర్ 1,20,000, గిటార్ కూడా ఉంది అది 20,000, మొత్తము 11,72,000 వర్త్ ఆఫ్ స్టోరేజ్ ప్రాపర్టీ ఈరోజు ఇవ్వడం జరిగింది. దీంట్లో మా టీం మొత్తంలో ఎస్ఐ రమేష్ మండలం బెల్లంపల్లి, ఎస్ఐ ఆర్కేపురం, సిసిఎస్ టీము, తర్వాత సిఐ మంచిర్యాల అండ్ వాళ్ళ యొక్క స్టాఫ్, తర్వాత ఇద్దరు డీసీపీలు ఆధ్వర్యంలో మహబూబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా స్వతంత్ర అభ్యర్థి థర్డ్ శెట్టి క్రాంతికుమార్ పట్టభద్రులను కలిసి తమ అమూల్యమైన ఓటు బ్యాలెట్ సీరియల్ నంబర్ 33 మీద మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థించారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో జాతీయ విద్యా సంస్థల ఏర్పాటుకు కృషి చేస్తారని, అవసరమైన ప్రతి చోట కొత్తగా ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలల ఏర్పాటుకు ప్రయత్నిస్తామని తెలిపారు. నా పేరు థర్డ్ శెట్టి క్రాంతికుమార్గా నేను వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా నిల్చున్నాను సీరియల్ నెంబర్ 33 మీద. ఈరోజు తొర్రూరు ప్రాంతంలో రావడం జరిగింది. చాలామంది నిరుద్యోగ, ఉద్యోగ ఇక్కడ వాకర్స్ని అందరినీ కూడా కలవడం జరిగింది. వారందరూ కూడా మాకు మద్దతుగా సీరియల్ నెంబర్ 33 మీద మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తామని, మా మేనిఫెస్టోని చూసి చాలా హర్షించి వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ పార్టీలకు బుద్ధి చెప్పి స్వతంత్ర అభ్యర్థిని గెలిపిస్తామని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మేము మీకు చెప్తున్నాను, నేను తెలంగాణ ఉద్యమంలో కష్టపడ్డాను, నష్టపోయినాను. ఈరోజు ఒక సామాన్యునిగా మీ ముందుకు వస్తున్నా. రేపు మీకు సేవకున్నై ఒక కౌన్సిల్లో అడుగుపెట్టి మీ గొంతికనై ప్రశ్నించేందుకు నాకు అవకాశం ఇవ్వాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, ప్రధాన పార్టీలు ఈరోజు ఎమ్మెల్సీలో నిల్చుంటున్నారు. ఒకప్పుడు మనకి ఏంటంటే నామినేటెడ్ పోస్టులలో కానీ ఈ ఎమ్మెల్సీ కోటాలో ఇచ్చేటువంటి పదవుల్లో కానీ ఏదైతే ప్రాతినిధ్యం లేనటువంటి బీసీల సామాజిక వర్గం అని ఈ తెలంగాణకి నేనే ఆల్టర్నేటివ్ అని వచ్చినటువంటి తీర్మాన్ మల్లన్న ఇవాళ జీవో 46ను రద్దు చేయాలని అడిగితే దాని మీద సమాధానం చెప్తలేడు. ఇప్పటి వరకు ఆయన తీసుకున్న సిద్ధాంతాల మీద
ఎలాంటి రిజల్ట్ వచ్చిందో ప్రజలకు వివరించి ఆ తర్వాత ఓటు అడగమంటే ఇంతవరకు దాని గురించి దాటేస్తూ వెళ్తున్నాడు. తన స్వలాభం కోసం ఒకప్పుడు పేటీఎంలో 10 రూపాయలు ఏమని చెప్పి ఇవాళ కోట్లాది రూపాయల కార్లను కొనుక్కొని ఒక 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 ఉద్యమ నాయకులైనటువంటి జయశంకర్ సార్ గారిని, కోదండరామ్ సార్ గారిని, స్వామిగౌడ్ సార్ గారిని, కేసీఆర్ గారు లాంటి వాళ్ళని తీసుకొచ్చి మొట్టమొదటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. లర్నింగ్ సెంటర్లను ఏటూ నగరంలో ఏర్పాటు చేసి పిల్లలకు ఉచిత విద్య భోజనాలు ఏర్పాటు చేసి అక్కడ విద్యను కూడా ప్రోత్సహిస్తూ వస్తున్నాం. ఇలాంటి వందలాది కార్యక్రమాలు చేసుకుంటూ నిరంతరం సమాజంలో ప్రజల శ్రేయస్సు కోసం పోరాటం చేస్తూ వస్తున్నాను. అలాంటి నాకు మీ అందరు సహాయ సహకారాలు అందించాలి. చివరిగా ఒకటి, మా అమ్మగారు చనిపోతే కూడా మా నాన్నగారు ఏమన్నారంటే పుట్టినప్పటి నుండి చనిపోయిన తర్వాత కూడా ప్రజలకు ఉపయోగపడాలనే ఒక సిద్ధాంతం ఉన్నది. దాంట్లో భాగంగానే మా అమ్మగారు చనిపోయిన తర్వాత వారి పార్థివ దేహాన్ని మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్పల్లి హనుమాన్ ఆలయం నుంచి పైడిపల్లి హనుమాన్ ఆలయం వరకు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో భారీ హనుమాన్ విగ్రహంతో శోభయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ హనుమాన్ స్వాములు రామ భక్తులు భారీగా పాల్గొని శోభయాత్రను విజయవంతం చేశారని, శోభయాత్రలో పాల్గొన్న అందరికీ శ్రీరామచంద్రుని ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉంటాయని అన్నారు. భక్తులంతా ఐక్యమై మన హిందూ మతం, హిందూ సంప్రదాయం గురించి మరి ఇక్కడికి రావడం జరిగింది. హిందువుల యొక్క సమూహం అంటే ఎట్లా ఉంటుంది అని తెలిపేదానికి ఈ కార్యక్రమాలు జరుగుతుంటాయి. హిందువులు ఎప్పటికైనా మన హిందుత్వం గురించి మనము ఐకమత్యం కావాల్సింది కనుక ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అయితే ఈ రోజు ఉదయం కూడా ఈసారి మన హనుమాన్ పైడిపల్లి హనుమాన్ టెంపుల్లో పెద్ద హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చి కోరుతున్నాం. మనకు హిందూ బంధువులు మరియు స్వామి దీక్షాపరులు మరి సహకరించి మరి మనకు ఇందన్పల్లి నుంచి మరి మన యొక్క పైడిపల్లి హనుమాన్ టెంపుల్ వరకు శోభయాత్ర నిర్వహించడం జరిగింది. కావున అందరూ స్వాములు సహకరించారు, మరి చాలా విజయవంతం చేశారు. ఇట్లాంటి కార్యక్రమాలు ముందు ఘనంగా నిర్వహిస్తామని చెప్పి విశ్వ హిందూ పరిషత్ తరఫున వారి యొక్క ఆర్ఎస్ఎస్ బజరంగ దళ తరఫున నేను ఆ శ్రీరామచంద్రుని అనుగ్రహ వాళ్ళకి ఎల్లప్పుడూ ఉంటుందని కోరుచున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో ఎమ్మెల్సీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాలకూరి అశోక్ కుమార్ను గెలిపించాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు సత్యనారాయణ డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అశోక్ సార్ యూనివర్సిటీ లెక్చరర్గా పనిచేస్తున్నారని, జర్నలిస్టుగా 15 సంవత్సరాలు చేసిన అనుభవం ఉందని, లెక్చరర్గా 15 సంవత్సరాల చరిత్ర ఉందని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ప్రతి ఉద్యమంలో పాల్పంచుకొని ఉద్యమం చేయడం కాకుండా అధ్యాపకుడిగా మారి తెలంగాణ ఉద్యమాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో వివరిస్తారని, నిరుద్యోగుల పక్షాన ప్రభుత్వంతో పోరాడి ఉద్యోగ అవకాశాలు వచ్చే వరకు పోరాటం చేస్తానని తెలిపారు. పూలు చదువుకుంటా అమ్మాత ఎత్తుకొని పోయి నా లైబ్రరీలో మాట్లాడాలని చెప్పేసి విద్యార్థులు వస్తున్నారు. కానీ వాళ్ళ నిరుద్యోగులందరూ కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా అశోక్ సార్కు మద్దతుగా నిలబడ్డారు. రేపు నిలబడతామని హామీ ఇస్తున్నారు. కాబట్టి నిరుద్యోగ జాతి మొత్తం అశోక్ సార్కి అండగా ఉన్నది. అలాగే ఉద్యోగులు కూడా దాదాపు 60-70% ఉద్యోగులు కూడా అంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా వాళ్ళ మద్దతు తెలిపారు, వాళ్ళ కమ్యూనిస్టులు మద్దతు తెలిపారు, అలాగే యూడిఎఫ్ లాంటి మద్దతు తెలిపారు. కానీ వాళ్ళ మద్దతుని కింది వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మా పార్టీలో మద్దతు తెలిపిన కార్యకర్తలుగా మీకు అండగా ఉంటారని వాళ్ళు మాకు హామీ ఇస్తున్నారు. అందుకే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇవాళ టీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, బీజేపీ కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, వీళ్ళెవ్వరూ కూడా ప్రధాన పార్టీలో వాళ్ళు నిరుద్యోగులకు న్యాయం చేయరు. చదువుకున్నటువంటి కార్యకర్తలారా, నిరుద్యోగులారా ఇండిపెండెంట్ గా నిలబడ్డ పార్టీల బకాయిలు మొత్తంగా 5,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి వాళ్ళందరికీ ఇవ్వాలా. ఎందుకంటే జూన్ వస్తుంది. ప్రతి టీచర్, ప్రతి గవర్నమెంట్ ఉద్యోగి తమ పిల్లలకు స్కూళ్ళలో ఫీజులు కట్టాలి. ఆ ఫీజులు కట్టడం కోసం బకాయిలు వాళ్ళకి చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నా. అక్కడ అశోక్ సార్ నికాసుగా 12 కేసులు పెట్టుకొని జైలు కోసమైనా మీరు కంపల్సరీగా మీ జిల్లా కేంద్రానికి పోయి మీ యొక్క ఓటు హక్కును ఉపయోగించుకోండి. ఇవాళ నిరుద్యోగులే ఓటేయని కారణంగా ప్రభుత్వాలు నిరుద్యోగులు పట్టించుకోవడం లేదు. మేము అధికారంలోకి నిరుద్యోగుల వల్ల వచ్చినాం, ఉద్యోగాలు అవసరం చెప్పేసి లెక్కలు చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు నిరుద్యోగుల తరఫున ఒక మీటింగ్ పెట్టాల.
కాకినాడలో కురిసిన అకాల వర్షానికి స్మార్ట్ సిటీ సర్వం పూడిక ముంపు జలాలతో తల్లడిల్లింది. కార్పొరేషన్ వేసవి ప్రారంభంతో చేయాల్సిన పూడిక తొలగింపు తరలింపు పనులను మే నెలాఖరులో చేపట్టడం వలన లక్షలాది రూపాయల నిధులు మురుగుపాలయ్యాయని, ప్రధాన రహదారుల్లో R&B క్రాస్ కారిడార్ల దిగువ క్లీనింగ్ జరగలేదని, కార్పొరేషన్ ఆర్థిక మాధ్యంతో పౌర సౌకర్యాల ముందు ప్రణాళికలు స్తంభించిపోయాయి. ఓ పక్క వీధి దీపాల నిర్వహణ తూతుమంత్రంగా తయారైందని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ ప్రముఖ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు విమర్శించారు. కాకినాడ నగరంలో ఈ అకాల వర్షాలకి వరద ముంపులాగా కాకినాడ నగరం తల్లడిల్లిపోయింది. మరి ముంపు నివారణకు చేయాల్సినటువంటి చర్యల్ని కార్పొరేషన్ పట్టించుకోవడం లేదు. జిల్లా యంత్రాంగం ప్రభుత్వ శాఖల తోడ్పాటుతోటి యాక్షన్ ప్లాన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ సూర్యారావుపేటలో లోపల ఉన్నటువంటి రోడ్లు ఎత్తు చేసేయడం వల్ల లోకాలమ్మ గుడి దగ్గర నుంచి సాయిబాబా గుడి జంక్షన్ వరకు కూడా మొత్తం రోడ్డు అంతా పలమైపోయి నీరు మొత్తం అంతా కూడా ఇక్కడ చేరిపోతున్నట్టు కాలువలు కానీ, అదేవిధంగా కవర్ స్లాబ్ మేజర్ డ్రైన్లు కానీ ప్రక్షాళన చేయకపోవడం వల్ల కాకినాడ నగరం అంతా కూడా పైనుంచి గోదావరి వరదలు వస్తే ముంపు పెడితే ఎట్లాగ ఉంటుందో అట్లాగా వాతావరణం తయారైంది. మరి స్మార్ట్ సిటీలో ఈ రకమైన పరిస్థితులు లేకుండా చేయాలంటే జిల్లా యంత్రాంగం అదేవిధంగా ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి స్మార్ట్ సిటీకి ముంపు నివారణ కోసం యాక్షన్ ప్లాన్ చేపట్టాలని కాకినాడ పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తోంది. నల్గొండ జిల్లా పెద్ద ఊరులో వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎన్నికల సమావేశంలో ఈటెల రాజేందర్ మాట్లాడుతూ మోదీ భారతదేశ కీర్తి ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేశారన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులను ప్రజలు చీకొడుతున్నారని, గత సీఎం కేసీఆర్ ఇప్పుడు సీఎం ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే అడిగిన పార్టీ ఒక బీజేపీ అని తెలిపారు. ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఇక్కడ మన పార్టీ నాయకులు అందరూ కానీ బీజేపీ ఎక్కడ అంటారు. బీజేపీ ఒకనాడు ఈ దేశాన్ని 5 దశాబ్దాలు పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, 4 దశాబ్దాలు పాలించిన పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ ఉన్ననాడు గరీబ్ హఠావో నినాదం ఇచ్చింది, రాజీవ్ గాంధీ ఉన్ననాడు పేదరిక నిర్మాణం చెప్పింది. ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా మళ్ళీ గదే పేదరిక నిర్మాణం చెప్పి నినాదం ఇస్తుంది. ఇన్ని సంవత్సరాలు పాలించినా కూడా వీళ్ళ ముఖాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ గొప్ప రాజ్యాంగాన్ని మన చేతికి ఇచ్చిందో, సమస్త సంపదకు సమస్త ప్రజలు ఉంటామని చెప్పి ప్రవచించిందో ఆ స్ఫూర్తి అర్థం కాలేదు. 37 కిలోమీటర్ల నేషనల్ హైవే నిర్మాణం చేయబడుతున్నది. ఇవాళ పేదవాడికి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పి ఆశల పథకంలో ముంచిన వ్యక్తి కేసీఆర్. ఇల్లు కట్టియలేదు. మోడీ గారు ఇచ్చిన 2,53,000 ఇల్లు కూడా కట్టకుండా పేదలకు సొంత ఇంటి కూడా నెరవేర్చకుండా ప్రజల చేత చీకొట్టించుకోబడి ఇవాళ దిగిపోయిన వ్యక్తి కేసీఆర్. కానీ దేశంలో పేరింటి బిడ్డగా సొంత ఇంటి కళ నెరవేరాలని చెప్పి 4 కోట్ల మందికి ఇల్లు కట్టించి ఇవాళ ఇచ్చిన ఘనత మోడీ గారికి దక్కింది. జగిత్యాలో 104 సేవల్లో పనిచేస్తున్న డ్రైవర్ రాజ్ కుమార్ గుండెపోటుతో మృతి చెందారు. విధుల్లో ఉండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. గత 6 నెలలుగా వేతనాలు రాక మనస్తాపానికి గురైనట్లు తోటి డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వైద్యాధికారి అదనంగా డ్యూటీ చేయమని ఒత్తిడి తెచ్చాడని, 2 రోజులుగా విరామం లేకుండా విధుల్లో ఉన్నాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. రాజ్ కుమార్ మృతికి జిల్లా వైద్యాధికారి బాధ్యత వహించాలని, అతనిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు కోరారు. హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఊరట లభించింది. ఆరుమూరు నియోజకవర్గ కేంద్రంలో జీవన్ మాల్ యథావిధిగా తన కార్యకలాపాలు కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో జీవన్ మాల్ మల్టీప్లెక్స్లు తెచ్చుకోనున్నాయి.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన పాలకుర్తి నియోజకవర్గ పట్టభద్రుల ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రెడ్డి ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం బీజేపీ కార్యకర్తలు ప్రోటోకాల్ సరిగ్గా లేదని ఒకరిపై ఒకరు ఘర్షణకు దిగారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్లో నల్లపోచమ్మ ద్వితీయ వార్షికోత్సవ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. చివరి రోజు అమ్మవారికి బోనాలు సమర్పించి అన్నదాన కార్యక్రమాన్ని గ్రామస్తులు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో డప్పు వాయిద్యాల మధ్య బోనాల సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ద్వితీయ వార్షికోత్సవ సందర్భంగా జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా నిన్న గణపతి హోమము, పుణ్యావచనము, అమ్మవారికి అభిషేకము మరియు అలాగే తీర్థ ప్రసాద కార్యక్రమం తర్వాత ఈ రోజు పుల్కల్ గ్రామ ఆడపడుచులందరూ కూడా భారీ ఎత్తున అమ్మవారికి బోనాలు సమర్పించుకొని అమ్మవారి సేవలో తరించారు. అలాగే పుల్కల్ గ్రామ యువకులు పెద్దలందరూ కూడా ఈ యొక్క అమ్మవారి కార్యక్రమానికి మనస్ఫూర్తిగా సహకరించి అమ్మవారి సేవలో పాల్గొన్న ప్రతి భక్తులందరితో ఈరోజు గణనీయంగా అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగింది. అలాగే నిన్న గణపతి హోమము గణపతి హోమం నిర్వహించడం జరిగింది. అలాగే హోమం తర్వాత అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈరోజు గిట అమ్మవారికి బోనాలు సమర్పించి గ్రామ ప్రజలందరూ తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి సేవకు కృతజ్ఞులయ్యారు. భద్రాచలం మారుతి నర్సింగ్ కళాశాల విద్యార్థిని 20 సంవత్సరాల కరుణపై తెల్లవారుజామున హాస్టల్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. తీవ్ర గాయాల పాలై అపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థినిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాత్రూంలో కాలు జారి పడిందని హాస్టల్ సిబ్బంది తెలుపుతున్నారు. జరిగిన సంఘటన గురించి పూర్తి వివరాలు అందించకుండా పలు రకాలుగా పొంతన లేకుండా స్పందిస్తున్న కళాశాల యాజమాన్య తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరిది నెంబర్ ఉందా? సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణ జీహెచ్ఎంసీ టీపీయూఎస్ మండల ప్రెసిడెంట్ అబ్బు అలీ కురేషి, ముస్లిం మైనార్టీ ప్రెసిడెంట్ కుత్బుద్దీన్, ఎండి అబ్బు సలీం వారి మిత్ర బృందం కలిసి కర్ణాటక రాష్ట్రంలో ఉన్న హజరత్ కాజా బాబా దర్గాలో ఉరుసు ఉత్సవాల్లో పాల్గొన్నారు. అక్కడ చందనం తట్టిలతో ఉరుసు ఉత్సవాలు జరుపుకున్నారు. ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్ను గెలిపించాలన్న మంత్రి సీతక్క. నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. అమ్మ ఆదర్శ పాఠశాలలో జరుగుతున్న పనులను పరిశీలించిన జయశంకర్. భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతను పరిశీలించిన కాకినాడ జిల్లా కలెక్టర్ జెనివాస్. వికారాబాద్ మండలంలో అమ్మ ఆదర్శ పాఠశాలలో మరమ్మతు పనులను పరిశీలించిన కలెక్టర్ సి నారాయణ రెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.